జీవి మనకు తెలిసిందే పరారులో ఉన్నాడు, దాక్కున్నాడు, చెన్నైలో దాక్కున్నాడు, అక్కడ దాక్కున్నాడు, ఆ హీరోయిన్‌లో దాక్కున్నాడు. ఇలా రకరకాలైతే మాటలైతే మాట్లాడుకున్నాం. అంతా అయిపోయింది. ఆయన తర్వాత ఒక 3, 4 రోజుల తర్వాత బయటకొచ్చారు. ప్రెస్ ముందుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్‌గా అన్ని టీవీ ఛానెల్స్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం చూస్తున్నాం. అలానే యూట్యూబ్ ఛానెల్స్‌లో చెప్పడం చూస్తున్నాం. ప్రెస్ మీట్‌లు పెడుతున్నాడు. ఇప్పుడు మరి పోలీసులు మొన్నటిదాకా దాక్కున్నానన్న పోలీసులే మరి ఇప్పుడు ఆయన దర్జాగా తిరుగుతుంటే ఎందుకు నన్ను అరెస్ట్ చేయడం లేదని ఆయనే క్వెషన్ చేస్తున్నాడు పోలీసులకైతే మరి. నేను దాక్కుంటే మరి పోలీసులైతే ఇప్పుడు నేను బయటకొచ్చాను కదా! నన్ను అరెస్ట్ చేయాలి కదా! మరి ఆయనైతే ప్రశ్నిస్తున్నాడు. ఇంకా విలేకరులు అడిగే ప్రశ్నలు కూడా ఆయన మాటైతే దాటేస్తూ ఉన్నాడు. ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అసలకి ఇప్పటివరకు విలేకరులు అడిగిన ప్రశ్నల్లో లేకుంటే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. మీరు ఎందుకు పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే ఏదో కారణం చెప్తాడు. అలానే మీరు తీస్తున్న సినిమా పేరు ఏదో చెప్పమంటే అది చెప్పడు. ఆ తర్వాత మీరు డెన్‌లోనే ఉన్నారంటే నేను డెన్‌లోనే ఉన్నా అంటాడు మళ్ళీ కాసేపు. మరి ఆ రోజు మరి పోలీసులొచ్చినప్పుడు మీరు డెన్‌లో లేరు గదా! అంటే మళ్ళీ దానికి సమాధానం చెప్పడు. నా ఇష్టం అంటాడు. ఇలా రకరకాలుగా అయితే సినిమా